నేను కాళిక వాళ్ళ కాళిక ఎల్కేజీలో చదువుతుంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటాను, జనరల్గా యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకు కూడా. అంటే స్టడీస్లో ఓకే ఉంటుంది, కానీ కాళిక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యాక్చువల్గా ఆమె ఐపీలు కానీ ఏబీసీ కానీ ఏదైనా స్టడీస్లో చాలా అడ్వాన్స్డ్ ఉంది. అంటే అసలు ఎక్కడికైనా రిలేటివ్స్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా అసలు ఇంత అడ్వాన్స్డ్ ఉంది. అయితే 2-3 ప్లేసెస్ లో కూడా చాలా బాగా అన్నారండి. సో స్కూల్ గురించి కానీ అడిగారు, సో మేము కూడా చెప్పాము. సో స్టడీస్ చాలా బాగా నేర్చుకుంటుంది. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్కటి ఏది కాకుండా ప్రతి ఒక్కటి మంచి కల్చరల్ గా చాలా బాగా చేస్తారు. సో అది కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా స్కూల్ చాలా బాగుంది. చదివిస్తున్నాము. ఎస్పెషల్లీ ఇవాళ సైన్స్ ఫెయిర్ గురించి చెప్పాలంటే ఇవాళ ఎవ్రీ స్టూడెంట్ యూనిక్ స్టైల్లో కనపడ్డారు. నాకు ఫ్యూచర్ డాక్టర్స్, సైంటిస్ట్ అందరూ కనపడ్డారు. నాకు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ టీచర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈరోజు టు ఆల్ ద టీచర్స్ ఫ్రమ్ స్కూల్. అండ్ చాలా మోటివేట్ చేస్తారు. అదే మోటివేషన్ నాకు ఇంట్లో కూడా మా బాబు ద్వారా నాకు అంతా ఐ ఫీల్ లో. ఇక్కడ టీచర్స్ అందరూ పిల్లల్ని స్టూడెంట్స్ లా కాదు, వాళ్ళ సొంత పిల్లలాగా ట్రీట్ చేస్తారు కనుక ఐ కెన్ అడ్మైర్ దట్. నేను ఒక రోజు స్కూల్లో బాబుని ఇక్కడ ఉంచొచ్చంత నమ్మకం నాకు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. చదివింది శ్రీచైతన్యంలో మార్చారు. నెక్స్ట్ వాళ్ళ పాపకి వాళ్ళ చెల్లికి మార్చొద్దు మమ్మీ, ఇదే స్కూల్లో ఉంచు అని. అది స్కూల్ క్యాలెండర్. ఆమె శ్రీచైతన్యం వెళ్ళినా సరే జాషుని మాత్రం మార్చమని ఇదే స్కూల్లో ఉంచు పెద్దదాకా అని అంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. స్కూల్ మాత్రం బాగుంటుందండి. స్టడీ కానీ మేడం చెప్పడం పట్టించుకోవడం. సైన్స్ ఫెయిర్ మాత్రం ఈ సంవత్సరం బాగా చెప్పారు పిల్లలు. ప్రతి సంవత్సరం చిన్నగా చిన్నగా వచ్చేది వాయిస్. ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్దగా వాయిస్ వచ్చి బాగా చెప్పారండి.